నేటి దైవవాక్కు యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ప్రస్తుతము దేవుని విశ్వాసులకు శాశ్వత జీవం కలదు. తన గొర్రెలన్నీ క్షేమంగా సురక్షితంగా ఉన్నవి అని క్రీస్తు ప్రభువు అంటున్నారు. గొర్రెల యొక్క లక్షణము తమ కాపరి స్వరము విని కాపరిని అనుసరించడము మనం చూస్తాం. చాలాసార్లు గొర్రెల కాపరి వాటికి మార్గము చూపుతూ పలకరిస్తూ ఉంటాడు. ఆ గొర్రెలన్నీ ఒకదాని వెనుక ఒకటిగా లేదా మందగా లేక గుంపుగా అనుసరించుచు వెంబడిస్తాయి. అవి కూడా మాట వింటాయి, పరిగెత్తుతాయి. అవి అన్నీ అలా చేయకపోతే అవి గొర్రెలే కాదన్నమాట. అలాగే నిజమైన గొర్రెలు మంచి కాపరి కాపుదలలో ఉండటం వల్ల క్షేమంగాను భద్రంగాను ఉన్నాయి. కానీ మరి క్రీస్తు పిల్లల యొక్క పరిస్థితి, విశ్వాసులు క్రీస్తులో తమ నమ్మకాన్ని వదులుకొని ఆయన్ని విడిచిపెట్టడం సాధ్యం కాదా? చాలాసార్లు విడిచిపెడతాం. కానీ తన గొర్రెలు ఎన్నడూ నశించరని క్రీస్తు ప్రభు అంటున్నారు. దేవునిని కాపరిగా పెట్టుకొని విశ్వసించుచున్న ప్రియులందరూ గొర్రెల వలె ప్రభు స్వరము వింటూ ఆయనను రక్షకునిగా అంగీకరిస్తూ ఆయనను వెంబడించుచు నిత్య జీవము అనుగ్రహించు దేవుని యందు ఆనుకొని నశింపకుండా ఉండుటకు మనము పిలువబడుచున్నాం. క్షేమము భద్రత కాపుదలలో ఉంటాం. నా చేతిలో నుండి అనగా ప్రభువు వారి చేతిలో నుండి గొర్రెలను లాక్కోవాలంటే ఆయన కన్నా బలవంతుడైన బలమైన చేయి కావాలి. దేవుని చేతిలో ఉంటే తప్పిపోకుండా ఉంటాం. మనకు మంచి కాపరి క్రీస్తు. తన గొర్రెల కొరకు అనగా ప్రభు బిడ్డల కొరకు, వారి భద్రత కొరకు, వారి క్షేమము కొరకు పట్టుదల కలిగిన పూర్తి శక్తి సామర్థ్యాలు సంపూర్ణంగా పెట్టి కాపాడుచున్నాడు. క్రీస్తు ప్రభువునకు చెందిన ప్రజలు తండ్రి నుండి ఆయనకు లభించిన ప్రత్యేక బహుమానం. మనమే అనగా ప్రభువునందు విశ్వాసం ఉంచు వారందరూ ప్రభువునకు గొప్ప బహుమానంగా ఉన్నారు. మరి అంతేకాకుండా ప్రభువు చేతిలో ఉంటే గొప్ప కాపరి కాపుదల, భద్రత, క్షేమము, సర్వ సంపదలు కలిగి నిత్య జీవము పొందే కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.